సాయి భక్తుడు జీకే రేగే. ఇతడు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నివాసస్థుడు. ఇతను తహసీల్దార్‌గా పనిచేసి పదవీ విరమణ చేశాడు. రేగే సాయిబాబాతో తనకున్న అనుభవాలను 1936లో శ్రీ బివి నరసింహస్వామి గారితో పంచుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ఒక సంఘటన ఈరోజు సాయి అమృత పలుకుల్లో విందాం. 1914లో రేగే తన మూడో కూతురి వివాహం మాండ్వాలో జరిపించడానికి సెలవు పెట్టాడు. ఆ వివాహానికి ఆహ్వానిస్తూ ఒక శుభలేఖను సాయిబాబాకు పంపాడు. అప్పుడు బాబా, నేను స్వయంగా వచ్చి వివాహానికి హాజరవుతాను అని సమాధానం పంపారు. అయితే వివాహ వేడుకకు ఇంకా బాబా రాలేదే అని ఎదురు చూస్తున్నారు జీకే కుటుంబ సభ్యులు. అదే సమయంలో ఒక పోస్ట్ మ్యాన్ సాయిబాబా వద్ద నుండి కవర్ వచ్చిందని తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఆ కవర్ విప్పి చూడగా ఓదీతో పాటు దానిని వధూవరులకి పెట్టండి అనే బాబా ఆదేశం కూడా ఉన్నాయి. అది చూసి జీకే రేగే కుటుంబ సభ్యుల ఆనందం వర్ణనాతీతం. ఆ దంపతులకి అలా ఆశీర్వాదం ఇచ్చినందుకు ఎంతో ఆనందపడ్డారు. దీనిని బట్టి తన భక్తులపై బాబాకి ఎంత ప్రేమో మనం చూడవచ్చు. అయితే ఈ సంఘటన బట్టి మనం కూడా ఖచ్చితంగా చేయవలసిన పని ఒకటి ఉంది. అదేంటంటే, మీ మీ ఇళ్లలో వివాహ వేడుకలు జరుగుతుంటే ఖచ్చితంగా మీరు షిరిడీకి శుభలేఖను పంపించండి. కొరియర్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా అయినా సరే మీరు శుభలేఖను షిరిడి సాయిబాబా వారికి, భద్రాచలం సీతారామచంద్రమూర్తులకి, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి, విజయవాడ అమ్మవారికి ఇలా శుభలేఖల్ని మీరు పోస్ట్ ద్వారా పంపించండి. దీని ద్వారా ఏమవుతుందంటే సాయిబాబా ఖచ్చితంగా ఆ వివాహ వేడుకకి హాజరవుతారు. ఇప్పుడు ఏ విధంగా అయితే ఇలా జరిగిందో అదే విధంగా ఏదో ఒక రూపంలో బాబావారు వచ్చి ఆ వధువరుని ఆశీర్వదిస్తారు. వాళ్ళకి కలకాలం బాబా ఆశీస్సులుంటాయి. చాలామంది ఈ పని చెయ్యరు. కాబట్టి ఈరోజు ఈ సంఘటన బట్టి మీరు కూడా షిరిడి సాయిబాబా వారికి శుభలేఖలు ప్రింట్ అయిన వెంటనే పోస్ట్ ద్వారా లేదా కొరియర్ ద్వారా షిరిడీకి పంపించండి. అదేవిధంగా మిగతా దేవీ దేవతలకు కూడా మీరు కొన్ని రోజుల ముందే పోస్ట్‌లో పంపించండి. ఖచ్చితంగా వారందరూ విచ్చేసి ఆ వధూవరుని ఆశీర్వదిస్తారు. వాళ్ళ జీవితం కలకాలం హాయిగా గడిచిపోతుంది. ఇది రేగేకి జరిగిన సంఘటన అని అనుకోవద్దు. మన ఇళ్లలో జరిగే వివాహ వేడుకకు కూడా బాబాను ఆహ్వానిస్తే ఖచ్చితంగా హాజరవుతారు. మనం ఎప్పుడైతే ప్రేమ భక్తితో బాబాతో ఉంటామో ఆ భక్తిని బాబా ఎప్పటికీ మర్చిపోరు. ఈరోజు ఈ సంఘటన ద్వారా రేగేకి కాదు, మన ఇళ్లలో జరిగే వివాహ వేడుకలకు కూడా బాబా ఖచ్చితంగా హాజరవుతారు. కాబట్టి షిరిడీకి, భద్రాచలం, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి, విజయవాడ అమ్మవారిని పిలవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎవరైనా ఉన్న దేవీ దేవతల్ని అవకాశం ఉన్నంత వరకు పిలవండి. వారందరి ఆశీస్సులు లభిస్తాయి. రేగే ద్వారా మనందరికీ ఒక మంచి విషయాన్ని సాయినాథుడు తెలియజేశారు. సాయినాథ్ మహా